దేశం రాష్ట్రమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు, నాయకులను, వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వనెల జెండా రెపరెపలాడుతుంది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వికసిత్ భారత్ థీమ్తో హర్ హర్ ఘర్ తిరంగా వికసిత్ భారత్ థీమ్తో హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, దేశం కోసం జీవించాలనే ఫనంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, భారత ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో, మంత్రి లోకేష్ గుంటూరులో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి దేశ స్వాతంత్ర సమరయోధులకి, అప్పటి నేతలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, ఇతర కార్యాలయాల్లో జాతీయ జెండాను కలెక్టర్లు, రాజకీయ నేతలు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య నేతలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ VMRDA కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు అవార్డులను అందించారు. వారి యొక్క నియంతృత్వ పాలన నుంచి మనకు స్వేచ్ఛ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్వేచ్ఛా జీవితాన్ని మనం సాగిస్తూ ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీ చేసుకొని మన స్వతంత్ర సమరయోధులందరూ ఇచ్చినటువంటి మార్గదర్శకాల మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద ఎంతో గౌరవాన్ని ఎంచుకుంటూ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన దేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి సైనిక ఆటంకాలు లేకుండా, అత్యవసర పరిస్థితుల్ని తరచూ ఏర్పాటు చేసుకునేటువంటి అవసరం లేకుండా మన దేశం అప్రతిహతంగా ముందుకెళ్తూనే ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.